హాయ్ ఫ్రెండ్స్. మొత్తం ఎపిసోడ్ అంతా అనలైజ్ చేయడం వేస్ట్. ఎందుకంటే ముందు పెట్టిన గేమ్స్ అవన్నీ చాలా బోరింగ్ ఉన్నాయి. అండ్ ఆల్సో దాని గురించి మాట్లాడటం కూడా వేస్ట్. దాంట్లో ఏం జరగలేదు. సో డైరెక్ట్గా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే లహరి స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్గా షన్ను అండ్ సిరి రియాక్షన్, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో లహరి కొంతమంది హౌస్ మేట్స్ గురించి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే మాట్లాడదాం. సో ఈరోజు ఎపిసోడ్లో హిట్ ఫట్ అనే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఇది ఎలిమినేషన్ ఎపిసోడ్. అండ్ లహరి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఈరోజు ఎపిసోడ్లో కూడా బాగానే చేసిందని అనిపించింది, బాగానే రియాక్ట్ అని అనిపించింది. కానీ స్టేజ్ మీద మాట్లాడిన కొన్ని థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో షన్ను అలా రియాక్ట్ అవ్వడం కరెక్టా కాదా అని కూడా మాట్లాడదాం. అండ్ ఆల్సో సిరి రియాక్షన్స్ గురించి కూడా మాట్లాడదాం. ఇవి మెయిన్ టాపిక్స్ ఉంటాయి. అండ్ ఎపిసోడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో లహరి ఎలిమినేట్ అయిపోయింది మనం ఆల్రెడీ అనుకున్నట్టే. అండ్ ఆల్సో స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత 5 హౌస్ మేట్స్, ఫెయిల్డ్ హౌస్ మేట్స్ గురించి నాగార్జున గారు అయితే చెప్పమని చెప్పారు. బట్ నేను ఆ 5 మంది గురించి కాదు, అందరి గురించి ఒక పాయింట్ చెప్తానని చెప్పి లహరి రిక్వెస్ట్ చేస్తే నాగార్జున గారు ఓకే అన్నారు. సో ఇక్కడ ముందు అంటే హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు లహరి షణ్ముఖ్కి, సిరికి ఏం చెప్పిందంటే, షణ్ముఖ్కి ఎస్పెషల్గా ఏం చెప్పిందంటే, ఒకరు చేస్తున్నారని చెప్పి చేయొద్దు, నువ్వు ఆలోచించి చెయ్యి అని ఇండైరెక్ట్గా సిరి చేసిందని చేయొద్దు అని చెప్పింది. ప్లస్ నీ స్టేజ్ మీద ఎలాగో మాట్లాడను అని చెప్పింది. బట్ అదే విషయం స్టేజ్ మీద కూడా మాట్లాడింది. బట్ స్టేజ్ మీద మాట్లాడను అని చెప్పింది. ఇక్కడే సిరి కూడా కొంచెం ఫీల్ అయింది. అండ్ రవితో మాట్లాడుతా అలా అంటాం ఏంటి, అందరూ అలాగే ఎందుకు అంటున్నారు, అలా కాదు అని చెప్పి కొంచెం ఫీల్ అయితే అయ్యింది. అక్కడతో కట్ అయిపోయింది తర్వాత స్టేజ్ మీద వెళ్ళింది. ఇక్కడ రవి బాగానే రియాక్ట్ అయ్యాడు. అంటే వెళ్ళిపోతుంది కదా, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది, అలా మాట్లాడుతుంది, ఎక్కువ పట్టించుకోకు, నువ్వు కామ్గా ఉండు అనేది రవి సజెషన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా హౌస్ మేట్స్ అందరి గురించి మాట్లాడుతూనే ఉంది. లైక్ ఫస్ట్ సిరితో స్టార్ట్ అయింది. కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి కానీ అంతే బాగానే ఉంటుంది, షీఈస్ గుడ్ అని చెప్పింది. తర్వాత అలాగే యానీ మాస్టర్ గురించి ఇంకా మీతో ట్రావెల్ అవ్వాలని చెప్పింది. అలాగే రవితో కూడా కెమెరాస్ అన్ని చోట్ల ఉంటాయి, జాగ్రత్తగా ఉండని మాట్లాడేటప్పుడు అని రవికి, కాజల్కి కూడా సేమ్ సజెషన్ అయితే ఇచ్చింది. తర్వాత ప్రియా గారికి కూడా బాగా చెప్పింది. అంటే ఆ ఒక్క ఇన్సిడెంటే మన ఇద్దరు డిస్టర్బెన్స్ వచ్చింది, నేను ఎప్పటికీ మీకోసం ఉంటాను అంటే ప్రియా గారు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. సో అక్కడ కూడా వారిద్దరి మధ్యలో ఇంకేం గొడవలు లేవని తెలిసిపోయింది. సో అలాగే నటరాజ్ మాస్టర్ని పొగిడింది, అలా అందరి గురించి పొగిడింది. సో అవన్నీ టాపిక్స్ మనం తీసుకెళ్ళాలి. శ్వేతకి మాత్రం నువ్వు గెలిస్తే నేను గెలిచినంత ఫీల్ అవుతా అన్నట్టయితే డైరెక్ట్గా చెప్పింది. అంటే బేసికల్గా తనకి ఫేవరెట్ శ్వేత అని అయితే డైరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు ఇక్కడ షన్ను దగ్గరికి వచ్చి సిరి వేసిందని చెప్పి నువ్వు వేయకుండా ఉండాల్సిందే అని చెప్పింది. ఇది ఖచ్చితంగా మనం అంటే ఒక హౌస్ మేట్, ఎలిమినేట్ అయిన హౌస్ మేట్ చెప్పిందంటే కొన్ని ఏదో తనకు అలా అనిపించింది అని చెప్పుండొచ్చు. బట్ ముగ్గురు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయితే ముగ్గురు అలాగే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు నిజంగా ఆడినా ఆడకపోయినా వాళ్ళకైతే అలాగే అనిపిస్తుంది అని అయితే మనకు అర్థమైంది. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కావాలని చెప్పరు కాబట్టి. సో ఒకళ్ళైతే పోనీ ఏదో కోపం ఉంది చెప్పుండొచ్చు. అంటే ఇప్పుడు సరియు చెప్పిందంటే, నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు సరియుకి అనిపించి ఉంటుంది కానీ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదని చెప్పాను. అలాగే ఉమా గారు కూడా ఎలిమినేట్ అయినప్పుడు అదే చెప్పారు. తర్వాత మనకి చూస్తున్నప్పుడు కూడా వాళ్ళిద్దరు క్లోజ్గానే ఉన్నారు. అండ్ ఈరోజు లహరి కూడా అదే చెప్పింది. అది చెప్పడం వల్ల మనం షణ్ముఖ్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఆలోచించాలి. ఏంటంటే ఒక షన్ను 100% టాప్ 5లో ఉంటాడు, కానీ గెలవాలంటే మాత్రం కొంచెం ఇలాంటివి లేకుండా కొంచెం సేఫ్ రీజన్స్ లేకుండా చేసుకుంటే బాగానే ఉంటుంది. తను చేస్తున్నాడా లేదా అనేది మనం 100% చెప్పలేము. బట్ అందరూ చెప్తున్నారు కాబట్టి ఏదో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సిరి ఇన్ఫ్లుయెన్స్ షన్ను మీద. సో అది లేకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడ షణ్ముఖ్ రియాక్షన్ అయితే నాకు ఈరోజు అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో వెళ్ళిపోతున్నప్పుడు అందుకే నువ్వు అక్కడ ఉన్నావు అన్న మాట అయితే కరెక్ట్గా అనిపించలేదు. అండ్ ఆల్సో షణ్ముఖ్తో మాట్లాడతాం సిరి మధ్యలో ఇంటర్ఫియర్ అయింది, అది కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే అది సిరి టాపిక్ అయినా ఎలిమినేషన్ అవుతుంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, టాపిక్ అక్కడితో కట్ అయిపోవాల్సింది. కానీ మళ్ళీ సిరి మధ్యలోకి రావడం కూడా అయితే నాకు నచ్చలేదు. ఇలాంటి మధ్యలో రావడాలు ఇలా చేయడం వల్లే వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు, లేదా ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఒకళ్ళ మీద ఉంది అని ఇంకా ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది బయటికి. సో అక్కడ సిరి మధ్యలో రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇక్కడ ఇది నా అనాలిసిస్. దీంట్లో లహరి వెళ్ళిపోతుంది కాబట్టి తన ఫ్రస్ట్రేషన్ చెప్పుకోవచ్చు, దాంట్లో లహరి తప్పేం లేదు. అండ్ షణ్ముఖ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా ఫస్ట్లో బాగానే చెప్పాడు, అలా ఏం లేదు అని. కానీ ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు ఎలిమినేషన్ లహరితో అలా అందుకే నువ్వు అక్కడ ఉన్నావు అనే సెంటెన్స్ అయితే నాకైతే నచ్చలేదు. మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. బట్ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అలాగే అది మెయిన్ ఈ డిస్కషన్ పాయింట్లో ఖచ్చితంగా ఈరోజు అయితే షన్నుదే మిస్టేక్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ షన్ను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో 100% ఉంటాడు. బట్ బిగ్ బాస్ గెలవాలంటే కనుక ఇలాంటి చిన్న ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఇది ఈ విషయం అనాలిసిస్. అండ్ నేను నామినేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ వీడియో చేస్తాను. అండ్ ఆల్సో అన్సీన్ కానీ ఇంకేమైనా వస్తే రేపు డీటెయిల్స్ వస్తే ఇంకేమైనా అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు. ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపించింది లహరి, షన్ను అండ్ సిరి ఎపిసోడ్లో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.